సేమియా ఐస్ క్రీమ్. హై నాన్న ఆట నీయవా నాన్న సేమియా ఐస్ క్రీమ్ అనుకుంటా. ఏంది ఐస్ క్రీమ్ తింటావు? పనులన్నీ పుచ్చిపోతాయి. తోడువా. నాన్న 10 పైసలు ఇవ్వా, వజ్రమ్మ నాయనమ్మ వాళ్ళ కొట్టుకు పోయి రసగుల్లలు కొనుక్కుంటా. పైసలు ఏమన్నా చెట్లకు కాస్తాను ఆయరా నీ అమ్మ. ఊక పైసలు 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 అంటే ఎవరా నువ్వు? అడుగు మీద బెల్లం పెట్టిన తినిపో. నాన్న పావులు ఇవ్వవా నాన్న? పెద్ద ఇంకా నా తాతలు ఇంటికి పోయి నిమ్మతనాలు కొనుక్కొచ్చుకుంటున్నాను. ఏంద్రా నీ లొల్లి? పైసలని జావ కొడతాను. పైసలు ఏమీ లేపో. సువాసిని వచ్చి ముక్కు గిచ్చిపోవే, సువాసిని వచ్చి ముక్కు గిచ్చిపోవే. సిను రే సిను సిను అమ్మ సౌండ్ దాకా పెట్టవే. ఏంద్రా అన్నం కూడా తినద్దా ఇక? ఏదో చెప్పు. నాకేం తెలుసురా నువ్వు తింటున్నావు అని. బయటికి పోదా అని పిలిచిన. బయటికా? నేను రాను, నాకు పనుంది. పనా? ఏం పనరా? ఇంకే టౌన్ బై రావాలి. గా టౌన్లో ఏం పనరా నీకు? అడిగేది నిన్నారా? ఫోటో దిగాలి. ఫోటో దిగుతావు? ఇప్పుడు ఎక్కడ ఫోటోలు రా? మా అయ్య బూట్లు కొని ఇచ్చింది, ఇక వేసుకొని పోయి ఇక ఫోటో దిగి రావాలి. బూట్లారా? నాకు చూపెట్టవారా? ఉండు చూపిద్దు. ఏంద్రా అంగి ఎట్లుంది? రంగులు రంగులు. మా అమ్మ కొత్త బట్టలు ఇచ్చుకుంది. ఆహా, బూట్లు మస్తున్నాయిరా. ఎంతరా? 100 రూపాయలు అయింది. ఇగో చూస్తా చూసినావు కానీ మళ్ళీ నాకు కూడా నేను కూడా ఫోటో దిగుతా. గిసొంటోళ్ళు పెట్టుకు నాక. ఎట్లంటేంద్రా బూట్లు అయితే ఒకసారి ఏమన్నా అరిగిపోతాయా? ఆగో అందుకే ముందుగా చెప్పి గిసొంటోళ్ళు పెట్టద్దా. ఇడి బూట్లు ఒక 2 ఫోటోలు దిగిస్తారా? మా అయ్య ఎవడికి వద్దని చెప్పిండు. అందరికి ఇస్తే మా అత్తయ్య అంట. కావాలంటే నువ్వు కూడా కొనుక్కోపో. నువ్వు బూట్లాడ బూట్ నేను అనుకుంటున్నా ఉన్నా ఈ బూట్ అడుగుతాను.
ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో అవునా శాస్త్రీయ పద్ధతిలో గొర్రె పిల్లల ఏంద్రా? ఈ అంశం గురించి నాకు నగర్ పశు వైద్య కళాశాల 100 రూపాయలు కావాలి. డాక్టర్ ఎం శ్రీనివాసరెడ్డి గారితో పరిచయం. ఉందానా? ఏం పడడానికి 100 దేనికి? బూట్లు కొనుక్కుంటా. ఇప్పుడు నీ సోకులకే తక్కువైంది. బూట్లు ఎందుకురా ఇప్పుడు? ఫోటో దిగడానికి. ఏంది? ఫోటో దిగడానికి? ఫోటో దిగడానికి నీకు బూట్లు కావాలనా రా? ఇక ఆడ చెప్పులు ఉన్నాయి, ఇక వేసుకొని పోయి దిగిరాపో. ఇంకా చెప్పులతో ఎవడైనా ఫోటో దిగుతాడా? ఇంకా ఎట్లున్నాయి చూడు. నాకు బూట్లు కావాలి. ఇంకా చెప్పులు వేసుకొని దిగితే ఫోటో రానన్నదా? ఇంకా ఎంత కాదు, నాకు బూట్లు కావాలి. ఏ గా గుంసి కొట్టి కాంతమ్మకు నెల నెల పాలవాడికి ఎంత కడతానమే? నెలకి 50 రూపాయలు కడతాన్నాం. ఈ నెల ఇంకా కట్టనే కట్టలే. ఎప్పుడు కడతామే? విన్నావుగా, నీ బూట్ల విలువ 2 నెలల పాలాడిక బుర్రకెక్కిందా ఎప్పటికైనా? ముందు మంచిగా చదువుకో, తర్వాత కొంచెం పో. ఏది అడిగినా ఇంతే. ఏది కొనియో నాకు. చిన్నప్పటి నుంచి ఇంతే చూస్తానా. నేను ఇంట్లోకి రానిగా, నేను పోతానా. సంగీతం శ్రీ సురేంద్రనాథ్ కాళే. అన్నా మీ అయ్యా ఇంట్లో నుంచి ఎల్లగొట్టింటాడుగా. ఆగ్రా రై రై ఆగ్రా రై ఆగ్రా రై నీ అయ్యా. ఏంద్రా సూరిగా, ఏంద్రా మీ అయితంలో ముడి కిందికి 25 కిలోలు వచ్చినాయి. ఇప్పుడు ఆ బూట్ల కోసం లొల్లేంద్రా? గా సీనుగాడు కొత్త బూట్లు కొన్నాడురా. ఒక్కసారి ఫోటో దిగిస్తా అంటే గాడు కుక్కని చూసినట్టు చూసిండ్రా. నీ అవ్వ బూట్లు కొనాలే, బూట్లు కొని ఫోటో దిగి చూపిస్తారు ఆడికి. సర్లే, నువ్వు బూట్లు కొనేటప్పుడు ఇంకా నన్ను కూడా పిలు కొత్త. నేను గా సినిమాన్ లెక్క కాదు, నీకు కూడా ఇస్తలే. నువ్వు కూడా ఫోటో దిగు. నాకు ముందుగా నుంచి ఎరకరా నువ్వు మంచోడు అని. ఇంకా మహేష్ గాడు ఏందిరా సినిమా వెనక తిరుగుతాను. నీ అవ్వ పైసలు ఎట్లా సంపాదించాలి? ఇప్పటికిప్పుడు 100 రూపాయలు కావాలంటే ఏం చేయాలా? ఇదిగో పెద్ద కూడా వచ్చింది. దిగాలి 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 దిగాలి. రైట్ రైట్.
ఇగో మనోడా కొద్దిగా ఇస్తుంటారా? ఏం తాత పిలిచినావు? ఈ మూట తీసిపోయి ఆ ఊళ్ళో పెట్టా కొద్దిగా. మనోడా పుణ్యం ఉంటుంది మనోడా. ఇక నా శికాకులో నేనుంటే నడుమిట్లకి ముసలోడు ఒకడు. ఉత్తగా ఏమొద్దులే, పైసలు ఇస్తా మనోడా. పైసలకా? పైసలు ఇస్తా. ఎంత ఇస్తావు? 30 ఇస్తా. అది కాదు కానీ 3 రూపాయలు కొత్త. నీ మాట కాదు నా మాట కాదు, ₹1 ఇస్తా, తీసుకో. ఇంకా సర్లే. ₹1.30 అంటే 98 పావుల తక్కువ ఉందా? అయితే అయితే బూట్లు కొందాం అత్తవా? టౌన్ పోతున్నాం కదా, ఇక కొత్త బట్టలు వేసుకొని పోదాం. బూట్లు కావాలి. ఎసంటి గా సీన్గాడు వేసుకున్నాడుగా గసంటి. గట్లయితే గానే తోలుకురాపు. అట్లా కాదు కానీ నువ్వు చూపి తమ్ముడు, వీడు తీసుకుంటాడు. ఇయేనా? ఇయేనా? గీగా గీగా తీసుకో. గై చూపెట్టండి. ఇయేనా? అదే అదే గీయ గీయ గీయ. ఎంత? మా సేట్ని అడుగు. ₹130. గా సీనుగానికి 100కే ఇచ్చిన. గప్పుడు అంత ఉంది, ఇప్పుడు ఇంత ఉంది. అన్నా కొద్దిగా చూసి చెప్పరా? అదే ₹130. ₹1 తగ్గేది లేదు. తీసుకుంటా తీసుకో, లేకపోతే లేదు. అన్నా సరే పక్కన పెట్టరా? అదే 4 రోజుల్లో వచ్చి తీసుకోపోతా. అరే చోటు, దీన్ని తీసి పక్కకు పెట్టరా. చాలా చేప నుండి చూస్తున్నాం, ఒక్కడు బస్సు దిగట్లే. అరే సూరిగా, మాయ పొలంకా నుండి వచ్చే టైం అయింది, ఇక నేను పోతా, ఇక నువ్వు కూడా పో. అన్నా దారాలు లేవా? నీ అబ్బా ఆగరా రే. కూడా దొరకనగా. అయ్యో పురుషుతా కూడా వచ్చింది, దిగాలి దిగాలి. రైట్
అన్నా టైరు పంచర్ అయిందా? అన్నా నా సైకిల్, అన్నా నా సైకిల్ అన్నా, అన్నా నా సైకిల్, అన్నా నా సైకిల్ అన్నా. ఈసారి కొత్త బట్టలు లేవు ఏం లేవు, గట్లనే పోదాం. పైసలు తెచ్చినావా? తెచ్చిన అరే చోటు, తల సక్కే పెట్టు, ఒకసారి నవ్వు. ఏంది గీ అవతారం? బూట్లు కనపడాలి కదన్నా. ప్యాంట్ కింద కాను. చక్కగా నిలబడు, ఒకసారి నవ్వు. ఓకే. ఏ మాట కామాట చెప్పుకోవాలి కానీ గా సూర్యాడు గట్టోర్రా. ఇప్పుడు గాడి గురించి ఎందుకు? నేను ఆడికి బూట్లు వేయలేదని ఆడు కష్టపడి బూట్లు కొనుక్కొని ఫోటో దిగి చూపించారా నాకు. ఆడు గట్టోర్రా. ఏవా అవన్నా ఆ ఫోటోలు ఎందుకు దిగినవే? పెళ్లి చూపులో పంపిద్దామని దిగుండే. అవునా? మరి ఇక పెళ్లి కూతురు ఏమన్నది? ఇంకా ఫోటో చూసి అబ్బాయి కూడా బూట్ల లెక్కనే ఉన్నాడు కదా అన్నదట. అంటే కొత్తగా నిగనిగలాడుతున్నావు అన్నదాన్ని? అట్లనే నల్లగా తలతల్లాడుకుంటున్నాడు అని. అందుకే నేను ఒకటి డిసైడ్ అయిపోయినా. మరి ఇప్పుడు ఏం డిసైడ్ అయినవే? ఈసారి ఫోటో పంపించేటప్పుడు ఇక తెల్ల బూట్లు వేసుకొని పంపిస్తా. గా సూర్యాడు కాదన్నా, నువ్వు అసలు గట్టోడివి. ఏంది రో సలపలేస్తాను. ఆ సూర్యగాని లెక్క నీకు కూడా బూట్లు కావాలా?